ప్రాబ్లం ఎవరికైనా వెళ్ళొచ్చు, ఇట్స్ అ ఫ్రీ దిస్ థింగ్. మాట్లాడితే దెన్ వీ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్ చెప్పాను కదా మీకు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సోర్స్, దెన్ ప్లానింగ్ ద రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్, దెన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు రీస్టార్ట్. అందుకని దీనికి అన్నిటికీ నేను ఏం చెప్పాను, 4 R's అన్నాను. ఫస్ట్ R is realization. Realizing, yes, I am taking drugs, the boy or the girl should understand. Next comes is reformation. That's నేను తీసుకుంటున్నా, నాకు తెలిసిన బాడీ పాడవుతుంది, వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్, క్యాన్ యూ హెల్ప్ మీ, రిఫర్మేషన్. ద థర్డ్ థింగ్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు ఎయిమ్ ఇస్ రియలైజేషన్, రిఫర్మేషన్, దెన్ ది రీహాబిలిటేషన్. ఓకే, ఇప్పుడు నాన్న ఈ క్లినిక్ ఉన్నది తీసుకెళ్తున్నా, నువ్వు ఇట్స్ యువర్ ఫైట్, ఐ కెనాట్. ఫోర్త్ ఏంటంటే మంచిగా అయిపోయాడు అబ్బాయి అమ్మాయి, నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద కాలేజ్ ఆర్ సొసైటీ, రీస్టార్ట్. ఓకే, సో ఈ 4 పిల్లర్స్ మీద మన కమ్యూనికేషన్ స్ట్రాటజీ అనేది నిలబడుతుంది. ఎంత అంటే అఫీషియల్ లెక్కలు కాకపోయినా తెలంగాణ మొత్తంలో లేదా హైదరాబాద్లో ఎంతమందికి అంటే ఒక్కసారి డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఏమైనా ఉందా అండి మన దగ్గర? ఎగ్జాక్ట్గా స్టాటిస్టిక్స్ చెప్పలేము, బట్ లాస్ట్ 10 yearsలో ఇఫ్ దెర్ ఆర్ కన్సిక్యూటివ్గా నేను చెప్తున్నాను కదా మీకు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ యూనివర్సిటీ లెవెల్. అంతే, లాస్ట్ 10 years బిఫోర్ దెర్ ఆర్ 1000 స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ అనుకుందాం. ఓకే, ఎంటైర్ అన్ని యూనివర్సిటీస్ 10 సంవత్సరాల క్రితము 1000 స్టూడెంట్స్ ఉన్నారు తెలంగాణలో. డ్రగ్స్ తీసుకునే డ్రగ్స్ కాదు, ఐఎమ్ టెలింగ్ పాపులేషన్, ఐఎమ్ కమింగ్ ఇన్ టు ద డేటా. ఓకే, బిఫోర్ మన తెలంగాణ స్టార్ట్ అవ్వకముందు అప్పుడు 1000 స్టూడెంట్స్ ఉన్నారంటే అప్పుడు ద పాపులేషన్, ద పీపుల్ ఆర్ టేకింగ్ డ్రగ్స్ వాజ్ అరౌండ్ 20%. 1000లో 20%, ఒక 200 మంది తీసుకుంటుండే, 800 దే ఆర్ డూయింగ్ దిస్ థింగ్. బట్ లాస్ట్ 10 yearsలో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాస్ట్ 2023 ఆల్సో, the same 1000 data, it has come touched to 75. Oh my God. So only the 2500 are left out. Almost it has crossed more than 60%. So ఇంకా మనం దాన్ని ఇది కార్పెట్ కింద పుష్ చేయడం, ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ప్రతి స్కూల్స్, ప్రతి కాలేజెస్లోకి వెళ్ళాలి, మనం చెప్పాలి, మనకు తెలిసిన వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మంచి స్టెప్ ఏంటంటే ఫర్ ద తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, పోలీస్ వాళ్ళని అందరినీ కూడా మఫ్తీలో తిప్పుతున్నారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్. సివిల్ డ్రెస్, దే డోంట్ నో, సో దే క్యాన్ బి కాట్ ఎనీ టైమ్. ఇప్పుడు ఏంటి, కాట్ అయినా కానీ ప్రిన్సిపల్ ఏం చేయలేరు, మీ పొలిటికల్ లీడర్ ఏం చేయలేడు, ఇంక్లూడింగ్ సీఎం గారు కూడా చేతులు ఎత్తేస్తారు, మాకు తెలియదు డ్రగ్స్లో ఉంటే లోపల వేసేయడం అంతే. దట్ ఈస్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అట్లా యాక్షన్స్ జరుగుతున్నాయండి, జరగాల, టెక్నికలీ స్పీకింగ్ జరగాలి. ముఫ్తీలో జరుగుతున్నారు, ముఫ్తీలో పడుతున్నారు ఇప్పుడు, అందుకే దొరుకుతున్నారా? మరి ఇప్పుడు మరి ఆయన దొరికింది ఎట్లా, మఫ్తీయే కదా. అచ్చా, నిన్న కేసు మఫ్తీలో దొరికింది. అంతే, మఫ్తీలో మీకు తెలియదు, ఇంటి ముందు వెళ్తుంటాడు, కాయగూరలు అమ్మినట్టు ఉంటాడు, పాండాబాద్ నిలబడి, బేకరీస్ దగ్గర చూడండి, అంత బేకరీస్ దగ్గర, మీ పాండాబాస్ దగ్గర, మీరు ఎక్కడ మాల్స్ వెళ్తున్నారు, మాల్స్ దగ్గర అన్నిటి మీద నిఘా పెట్టేశారు. ఫుల్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా 100% పెట్టారు. ఐఎమ్ షూర్ ద సేమ్ థింగ్ ఇస్ బీయింగ్ రిప్లికేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. కంప్లీట్ యువర్ బేకరీస్, యువర్ మాల్స్, యువర్ సినిమా మల్టీప్లెక్సెస్, ఎవ్రీవేర్ అన్నిటి మీద నిఘా ఉన్నది. ఎక్కడ అనుమానం, ఎస్పెషలీ పాండాబాస్. ఓకే, పాండాబాస్లో చాలా అవుతుంది. కిరాణా స్టోర్స్ మనకు దొరికినాయి కదా గాంజా చాక్లెట్స్, మరి కిరాణా స్టోర్స్ కిరాణా స్టోర్స్ కూడా చాక్లెట్ కూడా తెచ్చి డిస్ట్రిబ్యూటర్ ఇస్తున్నాడు, నేను అమ్ముకుంటా, అది కాదు. ఇవన్నిటికి ఇంకో మేజర్ రూట్ మ్యాప్ ఏంటంటే ఈ ఒడిషా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఇక్కడి నుంచి సరఫరా అవుతుంది. నెక్స్ట్ మనకు తలకనప్ ఎక్కడంటే ఈ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అరకు, దట్ ఈస్ అక్కడి నుంచి కూడా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి రూట్, మనకి సెంట్రల్ కనెక్టింగ్ నార్త్ అండ్ ఇండియా ఏదంటే కాజీపేట రైల్వే స్టేషన్. ఓ రైట్, కాజీపేట హబ్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ డ్రగ్స్ హబ్, దట్ ఈస్ కనెక్టింగ్ నార్త్ ఇండియా. వాళ్ళు ఏం ట్రాన్స్పోర్టేషన్ అంతా ఏం చేస్తున్నారంటే కాజీపేట అవుటర్లో దిగుతున్నారు, దిగి అక్కడి నుంచి దిగి స్ట్రైట్ రైల్వే స్టేషన్ ముందే మన బస్సులు ఉన్నాయి, అక్కడ స్ట్రైట్ మన సీతాఫల్ మండి దగ్గరకు వస్తున్నారు, ఇమ్లీబన్ జూబ్లీ బస్ స్టాండ్, మళ్ళీ వయా సంగారెడ్డి దే ఆర్ గోయింగ్ అవే టు బాంబే రూట్, వయా పటాన్చెరు. ఇప్పుడు ఇవన్నీ నార్సింగి, ఇవన్నీ కేసెస్ మీరు మ్యాప్ చేయండి.